అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు శివాన్న, కొవ్వూరు మెహర్బాబుడు ఇది. ఓకే అన్న, నేను అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే మీకు అసలు ఎలా ఫీల్ అయ్యారు? దీనికోసం మాట్లాడుకుంటే ముఖ్యంగా తొలికొండ ఈరోజు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం 2019లోని అధిక డిపాజిట్లు కోల్పోయి 23 సీట్లకు అంకితం అయిపోయి వ్యక్తిగతంగా కూడా అలాంటి మహానుభావుని దూషించి ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేసి అసెంబ్లీ అనేది దైవంగా భావించే ఒక లయాన్ని, దేవుడితో భావించే ఒక గుడిలా భావించే ఒక లయాన్ని కూడా అసభ్యంగా స్త్రీలను కూడా కించపరిచేలా మాటలను తూలి అసెంబ్లీని తొంగలో తొక్కేశారు. ఈరోజు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపాదించారు, నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే కనుక సీఎంగా అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతాను శపథం చేశారు. ఆ శపథం ఈరోజు ఆ దేవుడు నెరవేర్చారని అనుకుంటున్నాం. 4 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పాలన ముందుకు నడుస్తుందో అందరికీ తెలిసింది. ఈ రోజున ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి పాలన అంటే మనం చూసాం. ఒక హైదరాబాద్ తెలంగాణ సిటీ చెప్పుకోవాలంటే ముందు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్న మొదలు పెట్టాలి, లేకుంటే వాళ్ళకి అంత ఆక్ష లేదు. ఏ సీఎం వచ్చినా సరే ముందుకుంటా సంక్షేమం కన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. అభివృద్ధి ఉండాలంటే బాబు గారు రావాలి. ఈరోజు బాబు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. పేద ప్రజలకు చాలా పనులు కానీ, ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మొన్న కూడా చూసి అనుకున్నట్టే మెగా డిఎస్పి వచ్చిన 5 ఏళ్ళు కూడా ఉద్యోగస్తులకి డిఎస్పి కానీ పెన్షన్స్ కానీ ఏం మంజూరు చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ చాలా సంతోషంగా అన్న మాట ప్రకారం వచ్చిన వెంటనే తొలికొండ సొంతం మెగా డిఎస్పి పెట్టడం ఉద్యోగులు చాలా ఆనందంగా పండుగలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ చేసుకున్నారు. ఓకే, అదే కాకుండా కూటమిని ముందడుగు వేసి కూటమి విజయానికి కారకులైన శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే ఓటు చీలనివ్వను అని చెప్పి అదే మాట మీద అటు నరేంద్ర మోడీ గారిని ఇటు చంద్రబాబు గారిని కన్ఫ్యూజన్ చేసి కూటమిని ఒక దారిలోకి తీసుకువెళ్ళి కూటమి విజయానికి నాంది పలికిన కూడా పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటు చీలితే రాష్ట్ర బతుకులు, ప్రజల బతుకులు అధోగతి స్థితి పాలైపోను. రాజ్యాంగం తొంగలో తొక్కిస్తున్నాం, ప్రశ్నించే గొంతు నొక్కిస్తున్నాం. అలాంటిది మంచి రకంగా ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలన్నది కూడా పవన్ కళ్యాణ్ ఈ మాటలో కూడా వాస్తవంగా నిరూపించుకున్నారు. ఓకే, మద్యపాన నిషేధం అనేది 2019లో మనకు జరగల, అది వైసీపీ పరిపాలనలో. కనీసం క్వాలిటీ మద్యం కూడా ఇవ్వలేదని చెప్పి తాగినటువంటి వ్యక్తులు చాలా బాధపడడం జరిగింది. కానీ ఇప్పుడు టీడీపీ హయాం రాగానే మద్యంలో కూడా క్వాలిటీ ఇవ్వడం కానీ, కంపెనీల నుంచి కంపెనీ మద్యం తీసుకురావడం కానీ చెప్పడం జరిగింది, తీసుకొస్తానని చెప్తున్నారు. సో దీని గురించి మద్యం గురించి ఏం మాట్లాడతారు? ఇది గ్యారంటీ మనం ఒక విధంగా చెప్పాలంటే మంచిగా జరిగిందని చెప్పు. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మద్యం మనం చూస్తాం, స్పిరిట్ లెవెల్ తక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు వచ్చిన తర్వాత మీరు బాగా చూస్తున్నారు. అందరూ అంటూ ఉంటారు ఏంటి బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్స్, జగన్ ట్యాక్స్ బ్రాండ్స్ అంటున్నారు. స్పిరిట్ ఎక్కువ, అది తాగితే మనిషి అన్నాడు ఎవరైనా సరే 40 సంవత్సరాలు చనిపోతారు. మన జీవితకాలం అందరూ 100 సంవత్సరాలు కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమంటూ ఈ 5 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పడిపోయింది. మీకు కావాల్సిన ఒకసారి ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకోండి. ముందు తాగి చచ్చిపోయిన చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్స్, తర్వాత లివర్ ఫెయిల్యూర్స్, తర్వాత హైడ్రేషన్ అయిపోయి స్పృహకి కోల్పోవడం చాలా దారుణం. చాలా ముందు ఎలా ఉన్నదంటే ముందు తాగిన ఒకటే ఒక పురుగు మందు తాగినంటే అంత స్థితి తీసుకొచ్చేసారు. పొద్దుండి సాయంత్రం కష్టపడినాడు నాణ్యత ముందు ఒక 90 వేసుకున్న హ్యాపీ ఇంట్లో పడుకున్న ఒళ్ళు అలిసిపోయి జబ్బులు అలిసిపోయి కష్టజీవితం కళ్ళ నీరు తెచ్చుకొని ఒక 90 వేసి మందు వేసి పడుకుందామంటే ఆ 90 ముందే వాళ్ళకి కథం. ఇంకా సో మొత్తం మీద ఇప్పుడు టీడీపీ హయాంలో ఈ కూటమిలో మందు బాబులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటావా? ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నాకైతే గ్యారెంటీ ఉంది. ఎందుకంటే ముందు అన్నది నిజంగా కల్తీ లేని ముందు బాబు అందిస్తారని మాకు తెలుసు. పాత బ్రాండ్లు కూడా వస్తాయి, త్వరలో వచ్చే దిశగా అడుగులు వేస్తారు. బాబు గారు అన్నారంటే అన్న మాట ప్రకారం అన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది, తెలిసేది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, నమస్తే.
ఎలా ఉన్నావు అన్న? బాగున్నానండి. అంటే 2024 అసెంబ్లీ సమావేశాలు కానీ గతంలో వైసీపీ పాలనలో చూసినట్టు అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏమైనా కనిపించిందా? నా పేరు కాకుల దర్బాబు అండి, మాది కొవ్వూరు. గతంలో మనం శాసనసభలో చూసినట్టయితే కనుక ఒక అహంకారంతో జరిగినట్టు ఉండేది. అక్కడ న్యాయం కానీ ధర్మం కానీ దేన్ని పాటించకుండా రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా కొన్నిసార్లు రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. కానీ సీనియర్లు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి గౌరవం లేకుండా చేశాడు. శాసనసభలో మనం ఇప్పుడు మా వయసు 30 సంవత్సరాలు ఉన్నాయి. దగ్గర 15 సంవత్సరాలు మీరు రాజకీయాలు ఫాలో అవుతున్నాం. ఏనాడు పూర్వంలో వీడియోలు చూసినా కూడా ఎప్పుడైనా మనం ఎక్కడైనా శాసనసభ మీటింగులు చూసినా అసెంబ్లీ సెషన్ చూసినా కానీ ఏనాడు ఎప్పుడు వినలేని మాటలు మనం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విన్నాం, చూసాం. కనీసం శాసనసభ అంటే ప్రతి వారు చూసేది ఏంటంటే మన నియోజకవర్గానికి బడ్జెట్ ఎంత వస్తుంది, లేకపోతే మనకి ఏమైనా ఇక్కడ నిధులు వస్తున్నాయా, మనకి ఏ శాఖలకు ఏమొస్తున్నాయి జరగడానికి చూసుకునేవారు. ఇదివరకు శాసనసభలు కేవలం బూతులు మాత్రమే తప్ప లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనకు సంబంధించి కానీ పాలసీలకు సంబంధించి కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ఎటువంటి జనానికి పనికొచ్చే ఒక్క డిస్కషన్ కూడా ఏనాడు శాసనసభలో జరగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానించారు. ఆయన సీనియారిటీ కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన ప్రధానమంత్రి డిసైడ్ చేసే స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఆయన కదిలించగలిగిన వ్యక్తిని ఇక్కడ వాళ్ళు ఎంత ఇదిగా మాట్లాడాలంటే అంత ఇష్టానుసారం మాట్లాడారు. కానీ వాళ్ళు ఆవేశపడ్డారు కదా అని చెప్పి బాబు గారు ఆవేశపడకుండా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ ఎప్పుడు నిబద్ధత కలిగిన పార్టీ కాబట్టి ఆయన అంతే నిశ్శబ్దం యొక్క దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చూపించారు. ఆయన ఏదో ముసలివాడు వయసు అయిపోయింది అన్నారు. వయసు అయిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైందండి? కనీసం నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి గౌరవం ఇచ్చి కనీసం ఉన్న శాసనసభ్యులకి కనీసం అసెంబ్లీకి గౌరవం ఇచ్చి కూడా అక్కడ కూర్చోకుండా వెళ్ళిపోయాడు. అతను జనం ఇంత గట్టిగా బుద్ధి చెప్పినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరులో ఎటువంటి ప్రవర్తన మార్పు రాలేదు. ఇంకా అతను ఏమనుకున్నాడు, నేనే సుప్రీం లేకపోతే నేనే ఇదని జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాలోకంలో ఉన్నాడు. ఏదో అందరూ అంటూ ఉంటారు, ఏదో లండన్ నుంచి మెడిసిన్ వాడుతుంటాడు లేకపోతే ఏదో జరుగుతుంది, మొత్తం మనకైతే సమాచారం లేదు. కానీ నేను కూడా మీడియాలో విన్నదే. దానికి కూడా ఒకసారి ఆయన చికిత్స గురించి ఏమైనా చేయించుకుంటే అదొక ఫీలింగ్ ఉందంట ఆయనకి, నేనే సుప్రీం అన్నట్టు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేడు, ఇక్కడైనా కానీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏం కావాలో ఏమైనా ప్రభుత్వం తరపున ఏమైనా అవసరాలు ఉంటాయి చెప్పి ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, నిన్న చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆ లోపల అసెంబ్లీలో అడుగు పెట్టిన విధానం చూస్తుంటే అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో పొత్తు కూటమి అంతా కలుపుకుని వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం అది ఏంటంటే ఎవరికి పర్సనల్గా ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్లారు. స్టార్టింగ్లో అందరికీ కేడర్ కలుస్తుందా లేదన్న భావన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో కూడా మంచి మార్పు వచ్చింది. అందరూ కూడా కలుపుకుని వెళ్ళారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇదివరకు కులాల కుంపటగా చేసి కులాల ప్రస్తావన తెచ్చి ఒక సీఎం స్థాయి వ్యక్తి నోట్ల నుంచి కులాల ప్రస్తావన గురించి మాట్లాడేవాడు. అది ఏనాడు ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఒక కులం గురించి కానీ ఒక కులం పేరు కానీ ఒక వ్యక్తిని కానీ వ్యక్తిగతంగా దూషించడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎంత టార్గెట్ చేశారంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీద లాగా చేశారు. ఇదంతా చూసిన జనం అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి చేశారు. అదే ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కానీ మనం అంతా చూస్తున్నాం. రోజు మీడియాలో కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కొన్న అనుబంధం మనం చూస్తున్నాం. జనంలో చాలా పాజిటివ్నెస్ అయితే జనంలోకి వెళ్తుంది. అది ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు గారి నాయుడు అనుభవంతో లోకేష్ గారి ఆలోచనతో ముందుకు వెళ్తుందని అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సహకారంతో కూడా మన రాష్ట్రం చాలా బాగుంటుందని ఎస్పెషల్ యూత్ మేము చాలా మంది హైదరాబాద్లో అక్కడ చేసుకున్నాం. ఎప్పుడు మనకి ఇక్కడ 4 కంపెనీలు వస్తాయి, మన ఇంటికి వచ్చి పని చేసుకుందాం, మన ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే మనకు బాగుంటుందని మేము అందరూ ఆలోచిస్తున్నాం. సార్ నమస్తే. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంతా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలిచి విజయ బావుట ఎగరవేసింది. జగన్ యొక్క ప్రభుత్వం చేసిన అరాచకాలు దారుణాలు అన్యాయాలకు కూడా ప్రజలంతా కూడా తిరగబడి చాలా అతను చేసిన పనులుగా కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అతనికి ఎప్పుడు కూడా భవిష్యత్తు లేదని చెప్పి అతనికి ఈ రోజు కూడా నిర్ణయం మార్చుకోవడం లేదు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఒక 2.5 సంవత్సరాల క్రితం శబ్దం చేశారు. ఆ శబ్దాన్ని నెరవేరి నిన్న అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా. ఇదంతా కూడా జగన్ అసెంబ్లీలో ఉండి ఇంకా తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం జరిగింది.
అతనిలో ఈ రోజు కూడా మార్పు రావడం అనేది జరగదు కూడా. అతని జీవితాంతం కూడా ఒకటే అతను మోనార్క్ అంతా కూడా ఫ్యాక్షనిజం తోటి రాజకీయాలు చేసి గతంలో ఏదో ఒకసారి తీర్పిచ్చారని చెప్పి ఇంకా మళ్ళీ ఏదో ఆశపడి 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాను. 5 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాల నుంచి అతని జీవితంలో ఇంకా ముఖ్యమంత్రికి ఇంత ప్రజలు అంగీకరించారు అతన్ని. అతని యొక్క మెంటాలిటీ యొక్క తెలిసిపోయింది. మొత్తం దోపిడీ, నిలువు దోపిడీ అన్యాయంగా చేస్తే రాష్ట్రం అంతా కూడా చాలా దారుణ పరిస్థితులు. ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషం అనేది లేదు, ఏ వ్యక్తికి కూడా. ఆల్ పార్టీ వాళ్ళకి సంతోషం లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఘోరమైన, చాలా తప్పు అది. ఈ రోజుకి కూడా అతను ల్యాండ్ చాలా కరెక్ట్ అని ల్యాండ్ టైటిలింగ్ కరెక్ట్ అని చెప్తున్నాడు. అంటే అప్పుడు ఏంటంటే మొత్తం ఈ ఆస్తులంతా కూడా దోసేసి మొత్తం అసలు ఎవరికి కూడా ఏం లేకుండా చేసి ఒక ఫోటోస్టాట్ కాపీలు ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం అంతా బ్లాక్మెయిల్ చేసి ఈ ఆస్తులంతా కూడగట్టుకోవాలని చెప్పి అతను దేనితో ఉన్నాడు. కానీ ప్రజలకు అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. అతను ఏదో చేసేది అని చెప్పి అందరికీ అన్నాడు. చేసి ఉంటే ప్రజలు అంత ఘోరంగా 11 స్థానాలకు ఎందుకు పడిపోతాడు? 150 నుంచి 11 స్థానాలు పడిపోయారంటే ప్రజలు అక్కడ తిరస్కరించారు. ఆ వచ్చిన 10కి కూడా ఫ్యాక్షనిజంలో వాళ్ళు రెవల్యూషన్ చేసి దారుణాలు చేసి ఆ సీట్లు కొన్ని తెచ్చుకోవడం జరిగింది. అతనికి భవిష్యత్తులో ఇప్పుడు కూడా స్థానం లేదు, ఉండకూడదు. ప్రజలంతా కూడా అది తిరుగుబాటు చేయాలని ఎవరికి ఇచ్చినా అవకాశం అతనికి మట్టికి ఇవ్వకూడదు. చాలా దారుణమైన పరిస్థితి. మనందరూ కూడా చాలా కష్టపడి 5 సంవత్సరాలు కూడా మనందరికీ కూడా చాలా మంచి జరిగింది. ఈ రోజునంతా కూడా ప్రజలంతా కూడా గమనించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంతా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా ఈ 3 పార్టీలు కూడా కలిసిగా చేసి రానున్న అన్ని ఎన్నికల్లో కూడా అతనికి మన తక్కువ ఎంచినేసి అయిపోయిందనే భావన మనలో ఏర్పడకూడదు. జగన్ పని అయిపోయిందని. ఆడికి 40% ఓట్లు ఎందుకు వచ్చిందని చెప్పి అది చాలా తీవ్రమైన విషయం. అసలు 4% కూడా రాకూడదు వాడికి చేసిన పనులకి. అందుకే ఏం చేస్తాం, మన రానున్న ఎన్నికలు ప్రతి ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కలిసి మన విజయం సాధించి మొత్తం రాష్ట్రాన్ని మనం బ్రిటిష్ టైంలో కిట్ ఇండియా ఉద్యమం వచ్చింది బ్రిటిష్ వాళ్ళని తరివేయడానికి. అలాగే జగన్ ఆంధ్ర నుంచి తరవడానికి కిట్టి జగన్ ఆంధ్ర అని చెప్పి అతను బయటకు తరిమేసి అతను అసలు స్థానం లేకుండా చేసి రాష్ట్రాన్ని అంతా కూడా కాపాడాలని ప్రజలను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకి అందరికీ కూడా మనం సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతో కూడా అందరికీ కూడా ఆరోగ్యమైన నీతి నిజాయితీ పరిపాలన అందించి అందరికీ మంచి స్థానం కల్పించాలని, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒకసారి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ప్రాణం చేస్తుంటే ఒకప్పుడు ఎన్నో ఎటకారాలు చేశారు. 3 పెళ్లిళ్ళు, రాజకీయాలు అసలు పనిచేయని. కానీ డిప్యూటీ సీఎం ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఈ ఎలక్షన్లో ఎక్కువగా నిజంగా చెప్పవలసింది ఎక్కువగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ త్యాగం చేసి మొత్తం ఆయన ముందుకు రావడం జరిగింది. మొత్తం పొద్దుట కుదరడంలో ఆయన స్థానాలు కూడా పట్టుబట్టలేదు. ఎంతో కొంత సర్దుకొని చేయడం జరిగింది. ఆయన కూడా కోఆపరేషన్ మరువలేనిది. అతని యొక్క వ్యవహారాల గురించి జగన్ చాలా దారుణంగా మాట్లాడి ప్రజలు ఎవరో పట్టించుకోలేదు. వ్యక్తిగతంగా ఆరోపణలు అనేది చేయకూడదు. రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అతన్ని కించపరిచాడు. ఎందుకు కించపరిచాడు? అతనికి జగన్కి తగిన శాస్తి జరిగిందని చెప్పి అది ఎవరో పట్టించుకోలేదు. నిన్న డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే మాకందరికీ కూడా చాలా సంతోషం వేసింది. అతను కూడా రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడతారని, ముందుకు తీసుకెళ్లాలని, అతని యొక్క విధానాల్లో కూడా మంచి అని చెప్పి అదే ఇప్పుడు కూడా కొనసాగించాలని, ప్రజలకి మేలు చేయాలని కోరుకుంటున్నాను. ఏంటి మరి అసలు 2024లో ఇంత భారీ విజయానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలని ప్రజలు కూడా ఎక్కడికక్కడ దిగమింగుకుని ఓటు రూపంగా ప్రజలు చూపించడం జరిగింది. అందుకు నేను ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారు బిడ్డల భవిష్యత్తుని వారు కాపాడుకునే విధానాన్ని బట్టి అందుకని ఓటు బ్యాంకింగ్ కూడా చాలా ఎక్కువ జరిగింది. ఇది గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ జరగలేదు, అంతగా జరిగింది. అందుకు నేను వారందరికీ ఓట్లేసి వారి బిడ్డల జీవితాలను గెలిపించుకోవడానికి ముందుకొచ్చి ఓట్లేసినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వైసీపీ పార్టీ చూస్తాం, వైసీపీ పార్టీ పరిపాలన చూస్తాం. అవునన్నా. కానీ దాని కాదని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇవ్వడానికి కారణం ఆయన చేసినటువంటి ఆయన ఉన్నటువంటి సీనియరిటీ అనుకోవచ్చా, లేదంటే ఆయనకు ఉన్నటువంటి విజన్ అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి వైసీపీ పాలన ఎప్పుడు పాలన ఏం చేయలేదన్నారు. అంతా రౌడీ రాజ్యం, బూతుల రాజ్యం. ఒక అసెంబ్లీలో మాట్లాడే తీరు కూడా ఎవరికే లేదు. మాట్లాడితే బూతులు, లేదంటే బయట రచ్చలో, గొడవలో, కార్యకర్తలను కొట్టడం, ప్రజలను కొట్టడం, ఇవే తప్ప ఇంకేముందన్న పాలన ఏముంది? కొన్ని మద్యం గురించి కూడా మాట్లాడితే ఎంతో మంది స్త్రీల తాలుబొట్లు ఊడిపోయి, లిక్కర్ గంజాయి కూడా ఎక్కువైపోయింది. కుర్రోళ్ళు పాడైపోయి విచ్చరవీడిగా ఉద్యోగాలు లేక రోడ్డు మీద ఏం చేయాలో పరిస్థితి తెలియక అనేక ఇబ్బందులు పడ్డారన్న. ఇంకా అది పాలన కూడా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు నిన్న చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే గతంలోను ఇప్పటికి తేడా ఏం కనిపించింది? తేడా అంటే గతంలో అసలు అసెంబ్లీ సమావేశం అనేది ఒక దేవాలయంతో సమానం. అటువంటిది అసెంబ్లీలో బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు, ఎంపీలు
అసలు వాళ్ళ స్థాయి కాకపోయినా కానీ దిగజారిపోయి మాట్లాడే అసెంబ్లీ తనాన్ని నిన్న చూసే హుందాతనానికి చాలా మార్పు ఉందన్న. ఓకే. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ విజన్ అనేది కనబడుతుంది. ఖచ్చితంగా ప్రజల్లో కూడా మార్పు గట్టిగా వచ్చింది. దాన్ని బట్టి ప్రజల భవిష్యత్తును కూడా మార్చగలిగేది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. ఓకే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవమానాలు పడి నేను మరలా దీంట్లో అడుగు పెడితే నేను ఉన్నదానికి వచ్చి అడుగు పెడతానన్న వ్యక్తి నిజంగా సీఎం హోదాలో వెళ్ళి నిన్న ప్రమాణం చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది? దాని అంతటికే కారణం ప్రజలు కూడా గమనించారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హుందాతనం ఏంటనేది, అసలు ఆ అధికారంలో లేనప్పుడు ఉన్నది ఏం చేశారు, వాళ్ళు ఏం చెందారు అనేదాన్ని, ఆ హుందాతనాన్ని మేమందరం తీసుకొచ్చే విధంగా కష్టపడ్డారు ప్రజలు కూడా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవం నిలబెట్టి ఆ హుందాతనాన్ని మళ్ళీ మేము అసెంబ్లీలోకి రప్పించుకున్నాం. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. రేంటి నేను అసలు 2024లో అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అక్కడ ప్రమాణం చేస్తున్న వ్యక్తులను చూస్తుంటే నీకు అసలు ఎలా అనిపిస్తుంది? మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలను చూస్తున్నా. మాకు అసెంబ్లీలో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందన్న. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఎక్స్ సీఎం గారు అయిన ఇప్పుడు ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు 2014 to 19 సభలు జరిగినప్పుడు మా నాయకుడిని, మా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కళ్ళు పెద్దవి చేస్తే నేను భయపడాలన్న వ్యక్తి ఈ రోజున ప్రమాణం స్వీకారం చేసి అసెంబ్లీ నుండి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఆయనకి భయం ఎందుకన్నా? ఈ రోజు ఆయన పులివెందుల పులి కదా, పిల్లిలా ఎందుకు పారిపోయాడు అంటే బాబు గారిని చూస్తే భయం వేస్తుంది ఆయనకి? లేదు కదా, మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన? ఉండాలి కదా, పులివెందుల పులి నాకు కొత్త ఏం కాదు అని చెప్పిన ఆయన ఉండి ఫైట్ చేయాలి కదా. 11 మంది అయితే ఏంటి, ఒక్కడైతే ఏంటి, జనాలతో ఉండాల్సిన ఉండాలి కదా. నిన్న అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడం జరిగింది. నా నిజాయితీ, నీ ఎంత నిజాయితీ పడినో అన్న వ్యాఖ్యలు కూడా ఎటకారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు దాని మీద కాంట్రవర్సీ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తానన్నా, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు పిల్లలు అన్నా సరే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు వాళ్ళ వ్యక్తిత్వాన్ని గాని, జగన్మోహన్ రెడ్డి గారికి 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు భారతి గారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అక్క ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ రోజు టీడీపీ గాని, బీజేపీ గాని, జనసేన గాని ఏ రోజు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ జోలికి ఏ రోజు వెళ్ళే. కానీ నాకు ఇంకోటి కామెడీ ఏంటంటన్నా, ఒక సీఎం వ్యక్తి అయ్యి ఉండి, జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉండి కింద స్థాయిలో ఉన్నారని అనుకున్నాడు కదా అప్పుడు వరకు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఏంటి? ఆయన పర్సనల్ కదా, వేరు. ఆయన సీఎం హోదాలో ఉండి కూడా చిన్నపిల్లల్లోగా ఆడిని ఇన్ని తిట్టుకోవడం ఏంటి? భారీ ఓటమి కారణం ఏమి అసలు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అన్న, తర్వాత బూతుల మంత్రులు అన్న, అంతకుమించి ఇంకేం చెప్పి ఓడిపోయిందంటావా? అవునన్నా, ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుండి విజయవాడ పార్టీ ఆఫీస్కి వస్తున్నప్పుడు ఆయన రోడ్డు మీద పడుకోబెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అలాగే చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకున్నాడు. అదే 2009 to 14 అదే ఇప్పుడు ఆయన పాదయాత్రలు చేశాడు కదా, అప్పుడు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆపితే ఆగలేడా? ఈయన నిజాయితీ పరుడు అంటాడు కదా, నిజాయితీ పరుడు 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడు? మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళి అవకాశాలు ఉన్నాయి కూడా అంటున్నారు. వెళ్తాడు ఖచ్చితంగా. పాత కేసులు ఉన్నాయి కదా, పాత కేసులు ఏం పోలేదు కదా. సీఎం హోదా అడ్డుంది అంతే. సీఎం హోదా అడ్డుంది కాబట్టి ఆగింది ప్రభుత్వం అంతే. డెమోక్రసీ ఎవరిని వదలదు కదన్నా. ఓకే. జనసేన, బీజేపీ, టీడీపీ కూడా ఎలాగో ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. నా కూటమి అంతా కలిసి పనిచేస్తుంది. ఒకరికొకరికి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, ఒకరినొకరు సొంత సోదరులా కలిసి ముందుకెళ్తున్నారు. ఇంకా అంతకన్నా మనం చెప్పేది ఏముంది? ఆల్రెడీ చెప్పిన దాంట్లో 5 ఆల్రెడీ సంతకాలు చేశారు. మిగతా హామీలు కూడా సంతకాలు చేస్తారు. మనం మంచి పరిపాలన చూస్తున్నాం. ఈ రౌడీ పరిపాలన పోయింది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ 2024లో ఇంత మార్పు రావడానికి ఎన్నికల్లో కారణం ఏమండి? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిరంకుశత్వం. ఆయన ఈ ల్యాండ్ టైటింగ్ అనే చట్టం పెట్టాడు. ఆ చట్టం ఎక్కువగా ఈ కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? వ్యతిరేకత వచ్చిందంటారా? ఎక్కువ ఎదురేగా. ఓకే. మరి సంక్షేమ పథకాలు కూడా జనాలు చాలా ఇచ్చారు కదా. సంక్షేమ పథకాలు ఇచ్చినా దానికి తగ్గట్టుగానే ఆయన ఖర్చు చూపించాడు ప్రజలకి. ఆ ఖర్చుల మూలంగానే వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఓకే. వాళ్ళు నేను అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి మీరు చూస్తున్న అసలు తేడా ఏం గమనించారు? ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు దర్యాసంబద్ధంగా ఉన్నాయి. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నిరంకుశత్వంగా
అప్రజాస్వామ్యంగా ఉన్నాయి. అసలు అసెంబ్లీ సమావేశాలు అంటే దేనికి సార్ కారణం? అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారు? అసలు గతంలో చూస్తుంటే అన్ని బూతులతోటి వాళ్ళ వ్యక్తిత్వ పరంగా ఉన్నటువంటి విమర్శలు చేసుకోవడం జరిగింది, కానీ ప్రజల సమస్యలు మాట్లాడే విధానం ఎక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అంటారా, లేదంటే? జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలు ఎప్పుడు చర్చించలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు 100% ప్రజా సమస్యలు చర్చారు, దాంతో మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి అసలు ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? జనసేన బీజేపీ టీడీపీ కూటమి చాలా బాగానే వెళ్తుంది. ఇప్పుడు అదే పద్ధతిగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కలుపుకుపోయే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. ఓకే, వీళ్ళు ఏదైనా తేడా ఉన్నా ఆయన కలుపుకెళ్ళే శక్తి ఉంది ఎవరికి, చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి 100% సక్సెస్ అవుతుంది మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఒకప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు నారా చంద్రబాబు సీనియర్ ఆయన కూడా చూడకుండా ఎన్నో బూతులు తిట్టి ఎన్నో అవమానం పడితే నేను మరలా అధికారం చేపట్టి నేను హోదాతనంతో నా అసెంబ్లీలో అడుగు పెడుతున్న వ్యక్తి, నేను సీఎం పొజిషన్లో అడుగుపెట్టి ప్రమాణం చేస్తాను, మీకు అసలు ఎలా ఫీల్ అయ్యారు? హుందాతనంగా చంద్రబాబు నాయుడు తన హుందాతనాన్ని చూపించాడు ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో. ఎందుకంటే ఆయన్ని ఏ అసెంబ్లీ నుంచి ఆయన్ని అవమానించి తన కుటుంబాన్ని అవమానించినటువంటి ఇది మనం అందరం చూసే ఉన్నాం. అలాంటిది ఆయన ఎంతో మనోనిబ్బరంగా ఆ రోజే చెప్పాడు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఈ సభలో మళ్ళీ నేను అడుగు పెట్టాలంటే గౌరవ సభగానే ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి ఆయన బయటికి వెళ్ళాను. అది చూసాం మనం. ఈరోజు ఆయన ప్రజలు దీవించారు, ఆయన ఆశయాన్ని, ఆయన చేసిన సవాల్ని ప్రజలు స్వీకరించి ఈరోజు ప్రజలు ఆయన్ని అత్యున్నతమైన స్థానంలో అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. 135 సీట్లు ఇచ్చారు. అలాగే కూటమి తరఫు నుంచి మొత్తం కలిపి 164 సీట్లు ఇచ్చి ఆయన గౌరవాన్ని మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన గౌరవాన్ని నిలబెట్టారు. అంతే హుందాగా ఆయన కక్ష సాధింపు ధోరణి లేకుండా ఆ రోజు ఆయన ఎంత హేళన చేసినా కానీ ఈరోజు ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ గారికి ఆయన ఎంతో హుందాతనంగా ఆయన్ని అసెంబ్లీకి ఆహ్వానించిన విధానం చూస్తే ఒక సీనియర్ మోస్ట్ లీడరు, ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉంటాడు ఆయన చూసి ఇప్పుడున్న సమాజం కానీ, యువ నాయకులు కానీ, ఇప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నదని మేమందరం అభిప్రాయపడతాం. ఓకే, ఒకప్పుడు అవమానపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉండలేక వెళ్ళిపోవడం జరిగింది. సో అసలు ఇదంతా చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజాస్వామ్యం అంటే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో గెలిపోవడం అనేది సహజం. ఆయన గెలుపునే ఆదర్శంగా తీసుకున్నాడు. ఓడిపోతేనే మళ్ళీ గెలవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఓటమిని ఆయన భరించలేక ఆయన ఒంటెద్దు పోకడుగా పోవాలని చెప్పని, నేను చెప్పిందే శాసనం అని చెప్పని అనుకుని ఆయన ఎన్నాళ్ళు పరిపాలించాడు. కానీ ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క ఇది తట్టుకోలేక, దాన్ని ఆయన ఫేస్ చేయలేక, అతను చేసిన విధానాలు ఇప్పుడు ఫేస్ చేయలేక ఆయన అసెంబ్లీకి ఆయనకైనా ఆయన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ బయటికి వెళ్ళిపోయారు. ఇవాళ కూడా అసెంబ్లీలోకి వచ్చినట్టు లేరు వాళ్ళు. కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పని మాలాంటి వాళ్ళు అనుకుంటాం. ఓకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే అసలు ఎలా ఉంది? ఎందుకంటే 3 పెళ్ళిళ్ళు రాజకీయాలకు పనిచేయవన్న వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఎలా ఉంది? మెచ్యూరిటీ లేని వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆయన్ని వ్యక్తిగతంగా ద్వేషించారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటే దాటనివన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని అసెంబ్లీలో 100% 21 మంది ఎమ్మెల్యేలు సీట్లు తీసుకున్నాడు. 21 మందిని గెలిపించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. మరి దానికి వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. బూతులు మాట్లాడటం గొప్ప కాదు, అది ప్రజాస్వామ్యంలో పనిచేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి.
అసెంబ్లీ పరువు నిలబెట్టాలి. అసెంబ్లీ అంటే అది ఒక దేవాలయం లాంటిది. అవును. ఆ దేవాలయంలో ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు అనే ఉద్దేశం మీదే ప్రజల తీర్పు. ప్రజల తీర్పుని ఎవరైనా గౌరవించాల్సింది. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా. ఏంది మరి అసలు పవన్ కళ్యాణ్ గారిని మరి 3 పెళ్ళిళ్ళు అసలు సినిమాలో చేసుకున్న నీకు ఇక్కడ ఏంటి స్క్రిప్ట్ రాస్తే వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తివి అసలు రాజకీయాలు ఎందుకు అన్న వ్యక్తులు ఈరోజు చూస్తుంటే అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తుంటే అసలు నీకు ఎలా అనిపిస్తుంది అన్నా? అసలు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయన అసలు సీఎం కాలేరు అనేసి ఎన్నో మాటలు ఎన్నో తిట్టడం గట్టా జరిగింది. కానీ వాళ్ళందరికీ జవాబు బాగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సీఎం ఎమ్మెల్యే కింద గెలవలేరు అన్న వాళ్ళకి డిప్యూటీ సీఎం అయి చూపించారు. అది చాలా సంతోషంగా మాకు అనిపిస్తుంది అన్న. ఓకే. ఎప్పుడు చూసినా జనసేన పార్టీ జనసేన మీటింగ్లు పెడితే పిల్ల పత్రికలు పిల్ల సైనికులు అని చెప్పి ఎటకారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పిల్ల సైనికులు వీళ్ళే మొత్తం 21 సీట్లు గెలవడం 2 ఎంపీ సీట్లు గెలవడం అసలు ఎలా అనిపిస్తుంది? అదేనన్నా ఇప్పుడు పిల్లలు ఓట్లు లేని వాళ్ళు అన్నారు కదా. ఓట్లు లేని వాళ్ళే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21కి 21 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి చూపించారు. అది పవన్ కళ్యాణ్ గారు పిల్లల కూడా తిరిగే పిల్లల స్టామినా అలా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒకప్పుడు సినిమా పరంగా సెలబ్రిటీ సినిమా రిలీజ్ అయితే చాలు ఆయన కొన్ని రోజులు ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఏదో భర్తనే నేను సినిమాలో మహేష్ బాబు లెక్క అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. అవునన్నా. సో అసలు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా సంతోషంగా ఉందన్న. మాకైతే ఇలా చూస్తామనేసి అనుకోలేదు. దానికన్నా డబుల్ మాకు త్రిబుల్గా కూడా మాకు ఉందన్న. చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ అన్న మాకు. ఓకే. కూటమి అసలు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కూటమి అయితే ఇచ్చిన హామీలతో చాలా బాగుంటుంది అనుకుంటున్నామన్న. ఏవేవైతే అనుకున్నారో పైగా 2019లో చెప్పినవి కూడా ఇప్పుడు అవి చేస్తాననేసి సంతకాలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి చాలా కాంగ్రెస్ తెలియజేస్తున్నామన్నా. మీకు 2019లో కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని వాటితో స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ముందు కూడా ఇంకా ఎన్ని చేయబోతారో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చాలా మాకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? హ్యాపీ అన్న. ఏంటి 2024లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ 3 కలిసి జనాలకి మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు కూటమి విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలు తట్టుకోలేక సామాన్య ప్రజలు సైతం ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఊహకి అందనటువంటి రిజల్ట్ ఈరోజు సామాన్య ప్రజలు కూటమికి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే జనాలు తెలుసుకున్నారు ఎవరు పని చేసే వ్యక్తి ఎవరు పని చేయలేని వ్యక్తి. ఈ రోజు ఏదో మనకి రూపం వస్తుందంటే అది మన జోబే నిండిద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే జనాల నేను తర్వాత నా పిల్లలు కూడా బాగుండాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అదే ఆలోచన జనాలు నమ్మి ఈ రోజు కూటమిని నగ్గించుకుని హ్యాపీగా ఉన్నారు అందరూ. ఓకే. వాళ్ళని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు నేను పన్నటి అవమానాలను నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే నేను సీఎంగానే అడుగు పెడతానన్న వ్యక్తి నిన్న సీఎంగా అడుగు పెట్టి ప్రమాణం చేయడం అసలు ఎలా అనిపిస్తుంది? అదే రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ, ఇది కౌరవ సభలో నేను ఉండడం ఇష్టం లేదు, నేను మళ్ళీ గౌరవ సభ అనేది ఉంటే నేను మళ్ళీ సీఎంగానే గౌరవ సభలో అడుగు పెడతాను తప్పితే ఇలాంటి గౌరవ సభలో నేను అడుగు పెట్టనని శపథం చేసి వెళ్ళిన వ్యక్తి నిన్న అదే శబ్దాన్ని నెరవేర్చుకుని అదే గౌరవ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చాలా హ్యాపీగా ఉంది. సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన రోజు అది నిన్న. ఎందుకంటే ఏదైనా శబ్దం విసిరారో అదే శబ్దాన్ని నెరవేర్చుకుని ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలో ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆయన్ని కనీసం నీ స్థాయి అంతా నువ్వెంత అనే వ్యక్తులు ఆ అన్న మాట నుంచి అసెంబ్లీ గేట్ కదా చాలా మంది చెప్పారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనే ఉన్నారు. ఆయన తాకిదంటే తన్నుకుని వెళ్తానన్నారు. అదే విధంగా ఈరోజు తన్నుకునే విధంగా వచ్చి పూల వర్షంతో అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే స్వాగతం పలికారో అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతిలో అయితే రైతులకు ఆ రోజు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా
అమరావతి రైతులు పూల వర్షంతో ఆయన్ని అసెంబ్లీలో స్వాగతం పలికారు. అంతకు మించి ఆనందం మనకేముంటుంది? ఓకే, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అసలు 2024లో? 2024లో సామాన్య ప్రజలతో సైతం కూడా ఆయన ఇచ్చిన ఏ అయితే హామీలు ఉన్నాయో అన్నీ నెరవేర్చి అన్నీ చేసే విధంగా కంపల్సరీ ఉంటుందని మా ఆశ, ఉండబోతున్నది కూడా మా కోరిక, ఉంటుందని కూడా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు నమస్తే. నమస్తే అండి. ఏంటి సంగతి అసలు 2024లో చూసుకుంటే అసలు వైసీపీ పార్టీ 170 స్థానాలు మాది గెలుసు, అసలు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తున్నాను వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా లేకుండా కూడా అయిపోయింది. నేను అసెంబ్లీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జగన్మామ అంటూ ఎట్టగారం కూడా ఆయన ఒక సీఎం ఉన్నటువంటి ఆయన ఈరోజు ఈ విధంగా పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటాం? వైనాట్ 175 అన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 11 స్థానాలకు దిగజారంటే అతని పరిపాలన గురించి అతనే అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ అతని పరిపాలన వ్యతిరేకించి సైలెంట్ ఓటింగ్ చేసి కూటమిని గెలిపించారు. ఎందుకని? అతని పరిపాలన నచ్చక ప్రజలు రోడ్లెక్కి ఈ అధికారం మాకు నచ్చలేదు అని చెప్తే అరెస్టులు చేసి ఇది విచ్ఛిన్నం చేస్తారని చెప్పి ప్రజలే బయటికి రాకుండా వాళ్ళ మనసులు మార్చుకుని సైలెంట్ ఓటింగ్తో 163 సీట్లతో కూటమిని గెలిపించారు. 11 స్థానాలకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు అన్నట్టుగానే అసెంబ్లీలో అతను ప్రమాణ స్వీకారం చేసి బయటకు వస్తుంటే జగన్ మావయ్య ఎందుకంటున్నారు? ఆ స్థాయి ఎందుకు దిగదార్చుకున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని జగన్ మావయ్య అని అంటున్నారు. ఆ జగన్ మావయ్య అనిపించుకోవడానికి ఇతను చేసింది ఏముంది? మాకు జగన్ మావయ్య అన్నాడు, మేనగోళ్ళుగా ఇతను చేసింది ఏముంది? ఏం చేశారు ప్రజలకి? అంటే సంక్షేమ పథకాలతో నాడు నేడు కార్యక్రమాలు గట్రా విద్యాదేవం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారుగా. ఈ సంక్షేమ పథకాలు ఎవరికండి? డబ్బులు ఉన్న వాళ్ళకి పథకం వస్తుంది, పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి పథకం వస్తుంది. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళకి పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి తేడా ఏముందండి? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు అన్న ఈ కేటగిరీలు నిర్ణయించారు. ఆ కేటగిరీలకి ఇతను న్యాయం చేసింది ఏముంది? ఎస్సీలు 29 పథకాలు రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి పథకాల రూపంలో పంచిపెట్టారు. రిచ్గా ఉన్న వాళ్ళకి పథకం వెళ్ళింది, గుడిసెలో ఉన్న వాళ్ళకి పథకం. ఇంకా తేడా ఏముంది? ఓకే, సో మొత్తం మీద అసలు 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ లేదా 3 పిల్లలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళ అసెంబ్లీ గేట్ కూడా దాటనే ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం? ఒకటే చెప్తున్నా, గౌరవంగా ఉన్న నాయకుల లక్షణానికి విచ్చలవిడిగా మాట్లాడి అసెంబ్లీలో ఉన్న నాయకులను అవమానపరచడం ఉన్న నాయకులకి తేడా చెప్తున్నాను. నిన్న అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అతను ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగా కారు పార్కింగ్లో పెట్టి అసెంబ్లీలోకి నడిచి రావాలి అతను. కానీ ఏం చేశారు? అతను మాజీ ముఖ్యమంత్రి అని గౌరవంతో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అతని గేటు లోపలికి అతను కానివే అలౌ చేయండి, మనం పద్ధతి ప్రకారంగానే వెళ్ళాలి, కక్షపూరిత రాజకీయాలు మనం చేయకూడదు, వాళ్ళు చేశారని మనము చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంది అన్న లక్షణం ఉన్న నాయకుడు. అది ఒరిజినాలిటీ ఉన్న నాయకుల లక్షణం. ఓకే, మొత్తం మీద ఇప్పుడు వారం రోజుల పరిపాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఈ వారం రోజుల పరిపాలనలో నిన్నే అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టారు, అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు నుంచి అన్ని బిల్లులు పాస్ చేయడానికి, ఇచ్చిన పథకాలన్నిటి బిల్లులు పాస్ చేయడానికి కార్యాచరణ జరుగుతుంది. నిన్నే హోమ్ మినిస్టర్ గారు ఒక అసెంబ్లీలో ఉండగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే మన ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ హోమ్ మినిస్టర్ గారిని పంపించడం, అదంతా సెటిల్ చేయడం జరిగింది. వాళ్ళకి బాధితులందరికీ అండగా ఉండడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.